బైక్ అయితే అడ్జస్ట్ అయితే పడుతున్నా ఇన్స్టాల్మెంట్ అయితే చేస్తాం. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేస్తాను, మళ్ళీ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను మీకోసం. అక్రోపోవిక్ దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇదైతే నేను బయట అయితే కొన్నాను, ఆన్లైన్లో నాకైతే ఒక ప్రోడక్ట్ ఇది బుక్ చేసి ఇంకోటి అయితే వచ్చింది అడ్జస్ట్, అది కూడా చూపిస్తాను. ఇది పైన అయితే ఉంది, ఇంట్లో అవుతుంది. మనకు వచ్చేసి ఇవైతే వచ్చాయి. ఈ డొక్కలో ఏం లేదు, టెక్కరింగ్ అయితే మనం అంటించుకున్నాం ఎందుకంటే ముందుగా అడ్జస్ట్ చేస్తున్నాం. సో కనిపిస్తుంది కదా స్క్రూ అటు సైడ్ ఒకటి, ఆ బ్యాక్ సైడ్ అటు సైడ్ ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒకటి. అండ్ ఇక్కడ కూడా ఈ స్క్రూస్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఈ స్క్రూ అయితే మనం విప్పాలి. ఇది కొంచెం టైట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఇది అంతా మట్టి పెట్టింది మనం కాబట్టి ఇక్కడ కొంచెం టైట్ అయితే ఉంటుంది. అది కూడా రిమూవ్ చేయాలి. అప్పుడు ఈ సపరేట్ పార్ట్ అండ్ ఈ సపరేట్ పార్ట్ అయితే మనకు వచ్చేస్తుంది. మన సిట్టింగ్ క్లాంప్ ఫుల్ యూజ్ చేస్తా ఫుల్ లేదు 14 వెనకట్లు వస్తుంది. ఎంత రెండు ఎంత అది 14 12 కదా. ఫైనల్లీ సైలెన్సర్ అయితే తీసాడు గైస్. గైస్ ఫైనల్లీ ఎడిట్ నా ఫేస్ అవుతుందా? ఫేస్ తీక్రమయ్యా పర్లేదు. ఫేస్ అవుతుందా? ఫేస్ తీక్రమయ్యా పర్లేదులే. ఫైనల్లీ పోనీలే. ఫైనల్లీ మనం ఇదైతే తీస్తాం పార్ట్ ఎక్కడ తీద్దాం. ప్రజెంట్ ఇప్పుడే సౌండ్ అయితే చెక్ చేద్దాం. ఉంటామా సరే, సౌండ్ చెక్ చేద్దాం. అది కింద తిప్పితే ఫేస్ వస్తుంది దగ్గర. అసలు లేదు, నేను అది తిట్టం లేదా? ఎక్కేద్దాం ఏముంది, యూజ్ చేద్దామయ్యా. ఎందుకంటే ఎక్కేటప్పుడు యూజ్ చేసుకో. ఇది అవసరం లేదు గ్యాస్ కట్. గ్యాస్ కట్ కాదు, ఎందుకంటే పైపులకు వచ్చేది కదా మనకి, మొత్తం 90 వచ్చేది కదా ఫస్ట్. అది వదిలే ఎందుకు అంత నల్ల అట్లా కింద ఉంది. కింద నుంచి స్క్రూ సిస్టమ్ ఒకటి తీయాల. అంత వచ్చేది కదా. వాటర్ స్టెప్ కుక్కలేదు, అవసరం లేదు. అది ఒక కుక్కర చాలు. అది ఒకటినే ఇంకొంటే 2-3 అటు సైడ్ ఉంటాయి. అటు సైడ్ పైన లోపల ఒకటి చిన్నది కావాలి. అది 10 అసలు ఇస్తా అసలు ఇస్తాను. మొక్కలు రావు, మీకు రావు, రావాలి. రావాలంటే వాటర్ స్టెప్ చెప్పాలనుకుంటాను. వెహికల్ పెట్టి సరిపోదు. ఇలా పట్టుకుంటాను. స్ప్రింగ్ కూడా చూసుకొని వెనకాల బ్రేక్స్ స్ప్రింగ్ ఉంటుంది దీన్ని. డాడీ పెట్టాను చూడు. విశాఖపట్నం మనకు తెలియదు, అది బోయపల్లి మన పిన్ కూడా వచ్చేది, మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేది. సో గైస్ మనోడైతే స్ప్రింగ్ అయితే తిప్పుతున్నాడు గైస్. ఇది ఎందుకని తిప్పాము, అది అక్కడ మనకి అక్కడ తీయడానికి అయితే అవ్వట్లేదని చెప్పి తిప్పాం. నాకు అర్థం కాలేదు సార్. అది ఫుడ్ అయితే పెట్టేస్తాం మనం తీసేసి వచ్చేది. అందుకని నొట్టట్లేదు, మనం ఫిట్ చేసే మళ్ళీ బిగించాం కావాలి. ఏది మళ్ళీ బిగించా స్క్రూ బిగించక్కర్లే కానీ ఉన్నాయి. ఎందుకని మంచిది ఏంటండి
మళ్ళీ ఇప్పుడు నాకు స్క్రూ వేసి అందట్లా ఇలా స్క్రూ కట్టవే ఇంకా చూడు వెళ్ళంకి మళ్ళీ ఏం పోయింది బాగా పప్లేట్ మీరు కొట్టామంటే నువ్వు కేకరా అవతల పక్క తీయాలి అప్పుడు ముందు మెయిన్ తీద్దాం అవుతుందా ఇంకెక్కడ ఆ పైన అటు సైడ్ కింద ఉంటుంది నువ్వు నీ ముసలి అన్నోడు ముసడి అయిపోయాడు గాయస్ ఇది అవ్వట్లేదా ఈడికి రాదు గైస్ తీయడం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? టన్ను అమ్మాయి సైడ్ స్టాండ్ స్టాండ్ ఇక్కాలి ఇప్పుడు ఉండి మొత్తం ఎక్కువ వచ్చేద్దాం బైక్ చూద్దాం 10 నుంచి లోపల ఇదేందా లోపల అంత రైట్లో లోపల సైలెంట్ ఎట్లా పడిపోతా అది అయితే చెట్టు మీద డబ్బులు ఎత్తున్నారు కొంత ఎత్తాను అర్థం ఎక్కడ సరే డిస్కౌంట్ ఉంటుంది కదా 40 రూపాయలకి 50 రూపాయలు ఇదే స్క్రూ తీసాం అండ్ గైస్. సో మేము ముస్లిం అయిపోయాం గైస్. మాకు తెలుసులేరా ఇద్దరము పోతే చూస్తారు ఇలా బోట్ అడ్డిట్ అవుతుంది అక్కడ ఉంటుంది ఏ బోట్ కొంచెం చిన్నది ఇంతరా చూడండి గైస్, లోన చాలా కష్టపడి తీస్తున్నారు బయటికి. సో అన్నట్టు చాలా టైట్గా ఉంది గైస్. అవునా నిజమా తీయడం అంత కష్టంగా ఉంది గ్యాస్ లోపల. పైపయ్యా అంటే ర్యాచ్ స్టాండ్ ఎట్టిరా రాజు, ఇది ఎట్టి ర్యాచ్ స్టాండ్ ఎట్టి 10 అది అదే బిట్ హ్యాండ్ ఎట్టి దానికి చదిలేదు రింగ్ లేదు 10 రింగ్ ఉంది కదరా, 10 రింగ్ తిప్పుతున్నావు రే అమ్మ. 10 రింగ్ అయితే పొట్టు దొరుకుతుంది. అదేనిది డౌట్ 10 11 11 సో గైస్ ఫైనల్లీ లూజ్ అయితే లూజ్ అయిపోయింది గైస్. కట్ట గిట్రా అండి, అందుకే ఆ బొక్కల్లోకి కట్ట సిట్టింగ్ లేకపోతే నీకు తగిలద్ది. పైకా టైట్ చేస్తున్నారా నువ్వు? టైట్ చేస్తున్నావు రాజు. టైట్ చేసేది. సో గైస్ మా టైట్ చేసేస్తున్నాడు గైస్. పెద్ద సమస్య వచ్చి పడిందే. లూజ్ చేయకంట, పైగా ఇటువైపు కింద పైకి తీయాల్సింది కింద దించేస్తున్నాడు గైస్. లారీ పొట్టేసా గైస్ కమ్మ దింగుతున్నాడు కమ్మకట్లేదుగా లారీ పొట్టేసేస్తాడు మా వాడు. అదే మాత్రం ఆడిగా సెటర్ కెమెరా గైస్. మా వాడు మెకానిక్ గైస్, సాయి ఐటీ మెకానిక్ బాయ్, వరుణ్ మోటార్స్ లో చేసాడు. 8 years ఎక్స్పీరియన్స్ గాయ్. మనం డిప్లొమా గాయస్, మంది డిప్లొమాలో మెకానికల్ అయినా ఎక్స్పీరియన్స్ లేకన్నా ఆగరా చైతీరా గైస్. సో ఫైనల్లీ మా వాడైతే లూజ్ చేసాడు గైస్. పట్టుకొస్తాం కొమ్మ బయటికి లాగేస్తాం గాయస్. ఇక్కడ తీస్తే కిందనా ఇటువైపు కిందనా తీలే మా తీవా మా తమ్ముళ్ళు లాగెత్తున్నా అంటున్నావు. ఏ తమ్ముళ్ళు లాగెత్తావు? అప్పుడే అంటాను నాకు కావాలి. సో గైస్ ఇదే దాకట్లేదు గాయస్, స్క్రూ నేను రా అంటుంది బయటికి.
గైస్ మావాడు ముసలాడు అయిపోయాడు గైస్. గైస్ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం మీరు కూడా ఇలా ట్రై చేయండి గైస్, చాలా ఫన్నీగా ఉంటుంది. ఫైనల్లీ నట్టు అయితే తీసాడు గైస్. ఫైనల్లీ డిలీట్ గైస్. ఓ దీనికి షార్ప్నెస్ కూడా ఇచ్చాడు రా. యా ఆ సెన్సర్ని అయితే తీస్తున్నాడు గైస్. సెన్స్ ఎందుకు తీస్తున్నానంటే అంటే స్టార్ట్ అవ్వకపోతే మళ్ళీ రిస్క్ గైస్. సో వస్తుంది బోల్ట్ లాగే వచ్చేది సైలెన్స్. సైడ్ స్టాండ్ పైకి లేపితే అయిపోద్ది కదరా. రేపు తగ్గిందా పైకి లేపి సో ఫైనల్లీ సెన్సర్ అయితే తీసాడు గైస్. సెన్సర్ తీయలేదురా, సెన్సర్ దగ్గర నొట్టు తీసాను అంతేరా. సెన్సర్ తీసాను అంతే కదరా, పరువు తీసేకరమ్మా నువ్వు. సో గైస్ ఫైనల్లీ ఇదైతే తీస్తాం గైస్. మెకానిక్ బాయ్ సాయి టేకెన్ అవుట్. మనం బండి పైపు అయితే ఫిట్ చేస్తున్నాం గైస్. చేయండి. ఇది ఏంటి మంచి పైపు లోపలికి ఇదా ఇదే అదే కదా అలాగొని ఆ గ్యాస్ కట్ ఉంది లేదు చూడు, లోపలికి వెళ్ళింది కదా గ్యాస్ కట్ లేకపోతే తన్నద్దు బయటకు వెళ్ళి తన్నేస్తే వెళ్ళిపోద్ది. లైట్ లూజ్ చేయాలి. గ్యాస్ కట్ బాగుంది చూడు ఎన్ని వీడియో తీసినా పర్లేదు, తీయలేదు కదా గ్యాస్ కట్. ఎంతసేపు తీసినా పర్లేదు, మధ్యలో ఎడిట్ చేసి కట్ చేస్తలే అంతే. తెలుసు మాకు తెలుసు. తెలిసిపోయిందా ఏంటి తెలిసేది? చదువుకోపోయినా మాకు తెలుసు కదా. ఇంకేంది దాన్ని తీయడం ఆప్ చేయి. బిగిస్తున్నారు కదా. అవును దాన్ని ఎక్కడ నొక్కరా? రికార్డులోనే ఉంది. ఆగురా నేను చెప్పి రికార్డింగ్ ఉంది. బిగిస్తుంది. ఇక్కడ ఆపురా. అక్కడ కాదు, అక్కడ పక్క చదువుతాను కాలేజీలో. ఏ కాలేజీలో చదువుతాను మీరు? వాట్ అంకుల్ వాట్ చెప్పండి ఏమైంది? ఇప్పుడు రికార్డింగ్ తీసాడు. రికార్డింగ్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? ఆపాలి, రికార్డింగ్ ఆపాలి. రికార్డింగ్ ఎందుకు కంటిన్యూ చేయాలని అంటే కంటిన్యూ చేయాలంటే ఇంకోటి తీసుకుంటాం. అక్కడ కదా ఆగుతుంది ఎంతసేపు అయినా సరే. సపోర్ట్ దాంట్లో ఉంటది, ఇక్కడ నుండి వచ్చి ఇక్కడికి వస్తుందిరా. తీయ ఇంకా ఇక్కడ మన సిట్టింగ్ సిట్టింగ్ ఉండదు, డైరెక్ట్ స్క్రూ ఇక్కడ ఉంటుంది, సిట్టింగ్ ఇచ్చేస్తుంది. ఇది వేయించాలా? మరి ఏది అది ఇందలు పట్టుకుందరు ఎలా కొట్టా కదా. పైప్ తీసి చేస్తారు. సో గైస్ ఫైనల్లీ చెప్తున్నా ఇది పెడుతున్నాం గైస్. ఫిల్టర్ ఉంటుంది. అవును తెలుసామే, బీపీ కిల్లర్ ఫిల్టర్. దాంట్లో కావాల్సింటే మనం ఫోమ్ ఎక్కించుకోవచ్చు. ఐడియా ఉందా నీకు? ఫోమ్ ఎక్కించుకోవచ్చు. క్లాంప్ వస్తుందా ఇక్కడ? దీంట్లో ఇంకోటి ఉంటుంది బోల్ట్. ఇక్కడ వస్తుంది. ఇదందా కట్టిలి రెండు ఒక ఈక్వల్గా ఉండాలా?
అలా పట్టుకో. ఓన్లీ జాయింట్ స్టార్ట్ చేయండి. డీపీ కలర్ తీయలేదు గైస్, ఇప్పుడు డీపీ కలర్ అయితే తీస్తాను. సౌండ్ వస్తుంటే కొన్ని టెక్నికల్ నేర్చుకోవాలరా, ముస్లిం మాట్లాడుకోండి. డీపీ కలర్ అయితే తీసాం guys. అది ఇప్పుడు అది తీసిన తర్వాత దాంట్లో ఫోమ్ ఉంటుంది. దీంట్లో ఉందా ఫోము? ఫోమ్ ఉండదు. ఫోమ్ లేకుండా ఉండదు. ఉంటుంది ఉంటుంది అదే కదా ఫోమ్ ఉండదు అంటే. మామూలు చిన్న ముక్క బేస్ పెట్రోల్ లేదు గైస్. బేస్ చూసి అలాగే వస్తుందా? దీనిలోని కొద్దిగా మ్యాక్సిమం చేసామనుకో అంటే కెమికల్ అంటే మనకు అవసరమైనప్పుడే ఆ తడి అని చెప్పి వస్తూనే ఉంటుంది. ఓ మై గాడ్ గైస్, ఫైనల్లీ వి డిడ్ ఇట్ గైస్. అంటే దీనికి ఓకే ఒక ఫోటో తీరమ్మా. అది నట్టుకోమా. సో గైస్ స్ప్రింగ్ ఏం వచ్చి టైట్ జస్ట్ ఇది టైట్కే రా. వస్తుంది రా రాజు, స్పీడ్ కొడితే ఏటో అనుకున్నా అక్కడ గ్యాస్ కట్ వేయాలి. ఇప్పుడు అందరూ అలాగే వేస్తున్నారు. అటుకేసి ఇలా ఇది అటుకేసేది కదా, ఇలా వస్తుంది కదా. కటింగ్ పట్టుకోరా పర్లేదు. ఇదే ఇవ్వండి ఒక 2 నీళ్ళు వేస్తే ఇది ఇలా వస్తుంది కదా, ఇది పైకి వస్తుంది. చిన్న గాలి అన్న మనసులో అనుకున్న ఊహదాన్ని బట్టే ఎన్నానా వర్షమైనా బాగున్నాయి. ఇప్పుడు కట్టుకొచ్చింది చూసాను. చేసుకుంటే మాత్రం స్టోరేజ్ అవుతుందా? వేరే వాళ్ళు వేసుకుని అనుకోండి, మెకానిక్ దగ్గర వేసుకుంటే మినిమం ఎలాగైనా 100 రూపీస్ ఎంత ఆడికైతే ఇవ్వాలి. అది మనం చిన్న చిన్న పనులే కాదు, మనం చేసుకోవచ్చు ఇలాంటి పనులు. దీన్ని నట్టుకో చాలు. అది కాదు అందరూ పర్లేదు కాకపోతే. సో ఫైనల్లీ వేస్తాం స్ప్రింగ్ వేస్తే అండ్ వాచరు లోపలికి రాదు ఇలాగా, ఇది కిందకి రాదా వాచర్ రాంగిచ్చినట్టు అంత బ్యాక్ కాకుండా. బుస్సులు అంటూ ఉంటాయి కదా, బుస్సులు ఎట్టి బుస్సు చాలా బుస్సు ఇంకొంటే చూడు, నెంబర్ బుస్సు బుస్సు సరిపోద్దాం అనుకుంటున్నాను. తగ్గినట్టు వేయాలి చిన్న సార్ అసలు అయ్యా సార్ సైలెన్స్ ఉన్నట్టు వేయాలి దీనికి. అని దీనికి స్క్రూ సిస్టమ్ కావాలి కదా, ఈ టైప్ స్క్రూ సిస్టమ్ కావాలా? అదే మరి
అలాగే కాదు నిమిషం కాదు దీన్ని పట్టుకోగల ఇది వదిలే కటింగ్ పెడితే పట్టుకు కటింగ్ లేరు ఉంది కదా కటింగ్ పెడుతుంది అక్కడ ఉంది కటింగ్ లేరు అదే కటింగ్ లేరు టీ చెప్తా నా దీని ఉండదురా దీని సైజు ఉండదు సరిపోతే చూడు చెయ్యి నువ్వే చెయ్యి నువ్వు పట్టుకుంటున్నాను కదా నువ్వు పట్టుకుంటు చేసి ఎక్కుతున్నావు ఎక్కుతున్నావు నువ్వు సైలెన్స్ పెట్టుకో. గైస్ చూసారా కష్టాలు ఇది మనం నాకు తీయాల్సింది. ఓ 1x కదా మనోడు కూడా లారీ తడ్డింగా వేస్తున్నాడు. టైట్ ఓపెన్ చేసి ఒకసారి ఇప్పు నొట్టది ఇంతే టైట్ అయిపోద్ది. 2 పొట్లు తిని వేయాలి సపోర్ట్ దొరక. అయినా అక్కడి నుంచి ఇది ఇక్కడ ఏం లేదు నొట్టు బోర్డు ఇది చూసి అంత రోజు వచ్చిందా ఒకవేళ చూసినా చూడు పనికిమాలుడు రివర్స్ చేసాడు రా క్యాంప్ రివర్స్ చేసి అది మ్యాప్ క్లాంప్ క్లాంప్ ఇలాగే వేస్తారా అలాగే రాజు ముందు నుంచి వెనకాతల నుంచి వస్తుందిరా క్లాంప్. ఇది ఎక్కలేదు అనుకో రాజు నువ్వు అన్నట్టు తెలుసుకోవడం ఉన్నట్టు కొంచెం నొప్పి తెచ్చుకొని అక్కడికి వెళ్ళిపోతే మీ బాగా దిగుతాడు. బొక్కలే ఈజీగా ఆప్షన్ అది వాటర్ వేస్తే బయట అనిపిస్తుంది దెబ్బకి అది కొట్టుకుంటున్నా అది ఒట్టుకోలేదే అదే బాగుంటా బిగించలేదు వాటితోని సడ్డింగ్ చాలా టైట్ ఎక్కుతుందా మీకు అయినా గ్యాప్ వచ్చేదిరా రానే దీని తర్వాత చూసుకోవచ్చు. గ్యాప్ వస్తుంది అప్పుడు 2-3 వాచర్లు వేసిస్తే సరిపోయింది కదా. చిన్నగా ఊగుతుంది తప్పదులే ఇలా అక్కడ టైట్ చేయమా వేయాలి కంపల్సరీ. నువ్వు అక్కడ బోల్ట్ అయిపోతే వేద్దాం బొక్కగానే దాన్ని టైట్ చేయి. అటు వెళ్ళి చెప్తా పొయ్యి లోపలికి కట్ చేసి అది కొట్టు నేను టైట్ చేసా దీన్ని చేయలేదు లూజ్ చేయి చలివి అవుతుంది ఆగు. క్యాంప్ బాగానే ఉంది. క్యాంప్ నైట్ చేయకురా నువ్వు టైట్ చేయి లోపల పెట్టుకో గట్టి కొట్టుకో తోసెట్టుకో బాగా టైట్ చేయి. తోసెట్టుకున్నావా క్యాంప్ కట్టి సిట్టింగ్ అయిందా? ఎంత టైట్ అవుతుంది. ర్యాచ్ ట్యాండ్ విరిగిపోతుంది డౌట్ వేస్తుంది నాకు. ఇది ఎరగదు లేరా ర్యాచ్ ట్యాండ్లో విరిగిపోతారు ఇవి. వీటితో ఈ పొట్లు వేయకూడదు. మామూలు బాక్సులు ఇప్పుకొని డొక్కులు గట్ట సైలెన్స్ రాపు
రావట్లేదు రావట్లేదు. సరే సరే